ఈరోజు ఎంతోమంది అపవాది ద్వారా అణిచివేయబడేవారుగా, అపవాది ద్వారా అణిచివేయబడి దే ఆర్ లిటరల్లీ క్రష్డ్. మైండ్స్ ఆర్ క్రష్డ్, బాడీస్ ఆర్ క్రష్డ్, నో ఫ్రీడమ్ ఇన్ లైఫ్. విడుదల లేని, స్వతంత్రత లేని జీవితాల్లో ఎంతోమంది బ్రతుకుతున్నారండి. కానీ ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నా, దేవుడు మనకి శక్తినిచ్చాడు. ఆయన ఆత్మ మనకు శక్తి. పరిశుద్ధాత్మను మీరు పొందుకునేటప్పుడు మీకు ఏం అనుగ్రహించబడుతుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది, మీరు ఆపద దినము నిలిచి ఉండేలాగా, మీకు శక్తి కలిగేలాగా మీరేం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఇవి చూస్తానికి నిజంగా వాస్తవాన్ని తగిలించుకోవాలంటే, ఎన్ని వేసుకోవాలంటే చాలా బరువు ఉంటాయి. బట్ గాడ్ ఇస్ సేయింగ్, డోంట్ థింక్ ఇట్స్ హెవీ. ఇఫ్ యూ డోంట్ వేర్ దెమ్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్. ఈరోజు చాలామందికి దేవుని కొరకు బ్రతుకుతాం కష్టంగా ఉంటుంది. చాలామందికి దేవుని కొరకు నమ్మకంగా, విశ్వాసంతో బ్రతుకుతాం చాలా కష్టంగా ఉంటుంది. బట్ దెన్ ఐమ్ టెలింగ్ యూ, నీకు అదే కష్టం అంటే అపవాదితో పోరాడటానికి నీకు ఏమాత్రం శక్తి ఉందో, సేఫ్టీ ఉండదో, ఆ అపవాది నిన్ను చిత్తు చేసుకుని వెళ్ళిపోతాడు. ఈరోజు మనం సర్వాంగ కవచంలో చూసినప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి సీ, సత్యం అనే దట్టి. ఈ దట్టి చాలా ముఖ్యమండి. ఎందుకు చాలా ముఖ్యమంటే, ఈ కవచంలో ఆల్మోస్ట్ ఒక రోమన్ ఆర్మర్ అంతా దీనికి లింక్ అయి ఉంటుంది. కత్తి ఎక్కడ పెడతాడు? ఇందులో పెడతాడు. ఈ డాల్ ఎక్కడ తలిగిస్తాడు? ఇక్కడ నుండి తాడు వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ పట్టుకుంటుంది, దాని మీద తగిలించుకుంటాడు. సో మోస్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఇది పైకి లెగిసిపోకనా యుద్ధంలో కింద కట్టుకుంటాడు. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆర్మర్ ఎక్కడ బేస్ అయి ఉందంటే ఈ దట్టి సత్యానికి ఆధారపడి ఉంది. చూసే సర్వాంగ కవచంలో మనకు తెలియజేయబడుతుంది, ఫస్ట్ హ్యావ్ ట్రూత్, నో ద ట్రూత్. సత్యం ఎరిగి సత్యము కలిగి బ్రతకండి. సత్యము నీకు లేకపోతే యువర్ హోల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లై. ఈరోజు చాలామంది జీవితాలతో హోల్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ అ లై. దే ఆర్ లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ లై. నాకెవరు చెప్పలేదే అనొద్దు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గివెన్ ఫర్ యూ టు నో ద ట్రూత్. దేవుడు నాకు తెలియజేస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు ఎంతమంది సత్యాన్ని ప్రేమించారంట? అంధకార సంబంధాలు, చీకటి సంబంధాలు, అపవాది సంబంధాలు సత్యాన్ని ప్రేమించారంట. దేవుడు నాకు తెలియజేస్తుంది, సత్యాన్ని ప్రేమించి దాన్ని అనుసరించువారు. బిలీవ్ ద ట్రూత్, లవ్ ద ట్రూత్, ఫాలో ద ట్రూత్, లివ్ ద ట్రూత్. ఎక్కడ? యోహాను సువార్త 8:44 వచ్చిన ఒకసారి చదువుదామండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మీ తండ్రి అయిన అపవాది అంట, యువర్ ఫాదర్ ద డెవిల్. వాడు ఎవడంట? వాడు అబద్ధికుడు అంట. హీ వాజ్ అ మర్డరర్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ట్రూత్. సత్యమే లేదంట వాడు యందు. వాడు ఏం మాట్లాడినా సత్యం ఉండదంట. ఎప్పుడన్నా అలాంటి వారిని ఎదుర్కొన్నారా? కొంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు. మన అంటాం చూడండి, పచ్చి అబద్ధం రా అంటాం చూడండి. అదేంటి పచ్చి అబద్ధం అంటే? కోటింగ్ కొట్టిన అబద్ధం వేరు, పచ్చి అబద్ధం వేరా? There is nothing called white lie, black lie. Lie is a lie. Lie is a lie. ఈరోజు చాలామంది ఇది హాఫ్ లై, ఇది వైట్ లై, ఇది గుడ్ లై. మన ఊరిలో సామెత ఉంటుంది ఏంటి? 1000 అబద్ధాలు ఆడి ఉంటుందంట పెళ్ళి. అదే కదా గొడవ. నీకు పెళ్ళి అయిపోవాలన్న పోరే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత సత్యంని ఆధారం చేసుకుని బ్రతుకుతారా అనేది లేదుగా. యు సీ మెనీ పీపుల్ వీఆర్ నాట్ బిల్డింగ్ అవర్ లైఫ్స్ ఆన్ ట్రూత్. ఇక్కడ తెలియజేయబడుతున్న అపవాది వీడి తండ్రి ఎవడంట? అబద్ధాలకి తండ్రి. వీడి ఎందు ఏ సత్యము లేదంట, సత్యముతో వీడితో ఏమి సంబంధం లేదంట. ఎలాంటి వారు అబద్ధంలాడేవారు కూడా అబద్ధాన్ని ప్రేమించేవారు, అబద్ధాన్ని జరిగించేవారు అనేది బైబిల్ ఇంకా తెలియజేస్తుంది. యోహాను సువార్త 14:17 ఒకసారి చదువుదామా. అనగా సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలోను ఉండును. ఏంటంట? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఎవరది సత్యస్వరూపి అయిన ఆత్మ?
పరిశుద్ధాత్ముడు, సత్య స్వరూపి అనే ఆత్మ పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హీ విల్ లీడ్ యూ ఇంటూ ఎవర్ లాస్టింగ్ ట్రూత్. హూ ఇస్ దట్ ఎవర్ లాస్టింగ్ ట్రూత్? నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నానని చెప్పిన యేసు ప్రభు. పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి యేసు మార్గంలో, సత్యవంతుడైన యేసు మార్గంలోకి మనల్ని నడిపిస్తాడంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇన్ని వాక్యాలు విన్నారు, ఇప్పటికే చాలా రిఫరెన్స్లు విన్నారు. మీలో ఎక్కడన్నా సత్యం ఉందా జీవితంలో? మీరు సత్యాన్ని ప్రేమిస్తున్నారా? సత్యంకి తగినట్టుగా బ్రతుకుతున్నారా? సత్య స్వరూపి మీ జీవితాలను నడిపిస్తున్నాడా? సత్యమైన దట్టి మీకు ఉందా? దేవుడిచ్చిన సర్వాంగ కవచం లేకుండా మీరు నిలబడలేరు. అపవాది ద్వారా చుట్టైపోతారు. యూ విల్ నాట్ హ్యావ్ ఫ్రీడమ్. ఈరోజు చాలామంది విశ్వాసులు అపవాది దాడులు వచ్చినప్పుడు ఏసయా 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 అంటారు, ఓరక కూర్చొని ఉంటారు. నో నో నో, జస్ట్ బికాస్ ఈసే ఏసయా ఏసయా సైతాన్ ఏం పారిపడ్డు. దేవుడు వాక్యం చేస్తున్న అపవాదిని ఎదిరించండి, అపవాదిని పోరాడండి. ఫైట్ ది ఎనిమీ, రెసిల్ ది ఎనిమీ. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా ఎందుకు నువ్వు ఓరక కూర్చొని ఏసని పిరికొల్లా ఏడుస్తానుక? యేసు నామాన్ని ధరించి ఫైట్. దేవుడు వాక్యం చూసినప్పుడు అండి, దేవుడు చెప్పే మాట చూస్తే, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు. ఎక్కడ? యెషయా గ్రంథం 55:8-9 వచనాలు చదువుదామా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, ఆకాశమునకు భూమిపై ఎంత ఎత్తు ఉందో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అయ్యా, నా తలంపులు నీ తలంపులు అసలు మ్యాచ్ లేవయ్యా. ఆకాశం ఎంత పైకి చూసారా? ఆకాశం కంటే ఎత్తైనదంతా దేవుని తలంపులు మన పట్ల. హీ సేయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ థాట్స్ అండ్ మై థాట్స్ ఆర్ సో బిగ్. కానీ ఎలా తెలియజేయబడుతుంది? హౌ కెన్ యూ నో ద థాట్స్ దట్ గాడ్ ఇస్ గాడ్ ఫర్ యూ? ద ట్రూత్, సత్యము. ద ట్రూత్. హౌ విల్ యూ నో? హౌ విల్ యూ లివ్? ఆ సత్యంను మీరు ఎలా పొందుకుంటారు, ఎలా జీవిస్తారు? దేవుడు నాకు తెలియజేస్తుందండి. యోహాను సువార్త 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. ఎవరంట? అందరూ చెప్పండి, ఎవరంట? ఆయన అనగా అంటే సత్య స్వరూపి అనే ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. You see, and next our word continue చేయండి. He will not speak out his own. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక, ఆయన తనంతట తానే ఏదియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. నీకు జరగబోయేది తెలియజేస్తాడంట. పరిశుద్ధాత్ముడు నీకు జరగబోయేది తెలియజేస్తాడంట. దేవుడు నీ జీవితంలో జరిగించబోయేవి, నీ జీవితంలో రాబోయే పోరాటాలు హీ విల్ లెట్ యు నో. మీ చేతుల్లో ఫోన్ ఉంది కదా, మీ చేతుల్లో ఫోన్ ఉన్నప్పుడు మీకు తెలుసా, ఏదైనా ఒక కెలామిటీ వస్తే ఎమర్జెన్సీ మెసేజ్ వస్తుంది ఫోన్లో, తెలుసు కదా. ఒక భూకంపం వచ్చినా, ఒక సడన్ ఏదైనా తుఫాన్ వచ్చినా, ఒక సడన్ హరికేన్ వచ్చినా, నువ్వు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఏ నెట్వర్క్లో ఉన్నా కూడా గవర్నమెంట్ నేరుగా మెసేజ్ పంపించేస్తాడు. అలర్ట్ పాండమిక్ టైంలో చాలామందికి వచ్చింది. యు సీ దట్ ఇస్ అన్ అలర్ట్ మెసేజ్. పరిశుద్ధాత్ముడితో నీకు సహవాసం కలిగి ఉంటే, ఇఫ్ దెర్ ఇస్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అపవాది నీకు యుద్ధానికి వస్తున్నాడు అనుకో, వాటి కుట్ర పంటున్నాడు అనుకో, నిన్ను దాడి చేస్తానికి వాడు సిద్ధపడుతున్నాడు అనుకో, పరిశుద్ధాత్ముడు అలర్ట్ చేస్తాడు. అలర్ట్, అపవాది వస్తున్నాడు, అలర్ట్, గెట్ రెడీ, వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. పోరాడే సమయము, రెస్లింగ్ టైం. అపవాదిని పోరాడాలి, అపవాదిని నాశనం చేయాలి, దేవుని కొరకు నిలబడాలి. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నేను నీకు శక్తిని ఇస్తున్నాను. పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. ఈరోజు సత్యంని మనం ప్రేమిస్తున్నాయి కానీ వెలుగు సంబంధమైన దేవుని బిడ్డలమే కాదు. నీవు సత్యాన్ని ప్రేమించకుండా అబద్ధంలో బ్రతుకుతున్నామంటే నువ్వు అపవాది సంతానం. అపవాది నీ తండ్రి.
దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే ఇక్కడ యేసు సత్యము. ప్రభు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. అయ్యా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, శాంటిఫై దెమ్. సత్యమందు, పిక్ దెమ్ సపరేట్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఏంటంట? నీ వాక్యమే, దేవుని వాక్యమే సత్యము. గట్టిగా చెప్పండి. ఆ వాక్కుని చదవండి, ఆ వాక్కుని కలిగి బ్రతకండి, ఆ వాక్కుని ఆధారం చేసుకోండి. సత్యము, ద ట్రూత్. హూ ఆర్ వి? దేవుడు మనల్ని ఎలా చేశాడు, మనం దేవుని యందు ఏమై ఉన్నాము. సత్యమందు మనము ప్రతిష్టపరచబడిన వారిని. వీఆర్ శాంటిఫైడ్. యు నో ద ట్రూత్, యు ఆర్ సెట్ అపార్ట్. యు నో ద ట్రూత్, యు విల్ ఫాలో ద ట్రూత్. టుడే ద వరల్డ్ ఇస్ ఫాలోయింగ్ ద లై. అపవాది అబద్ధాలని లోకం వెంబడిస్తుంది. ఈరోజు న్యాయంగా బ్రతుకుతా అబద్ధరా, ఇది లోకం చెప్పే డైలాగ్. సత్యం మాట్లాడితే ఏం బ్రతకలేమరా, ఇది లోకం చెప్పే డైలాగ్. కానీ సత్యము మాట్లాడే వారి పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, విడిచిపెట్టాడు. మనుషుడు నీకు కుట్ర పడచ్చు, అబద్ధం ఆడచ్చు, మేలు కాకుండా కీడు చేస్తున్న ప్రయత్నాలు చేయొచ్చేమో, కానీ దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆ సత్యము మనల్ని కడుగుతుందంట, ప్రతి దినం కడుగుతుందంట. ఒకసారి 1 పేతురు గ్రంథము 1:22 ఒకసారి చూద్దామండి. 1 Peter 1:22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొని వారయుండి ఒకనికి ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. యు సీ, బైబిల్ ఇస్ వెరీ క్లియర్. మనము సత్యాన్ని ఏం చేయాలంట? విధేయులవుట వలన. ఒబీడియంట్ టు ద ట్రూత్. ఒబీడియన్స్ టు ద ట్రూత్. సత్యానికి లోబడాలంట, తెలుసుకుంటాం మాత్రం కాదు. దేవుడు చెప్పింది నమ్మి దాన్ని తగినట్టుగా బ్రతకాలి. దేవుడికి చెప్తున్నాడులే, లోకం చెప్తుందిలే. యు సీ, వి మెడిటేట్ అబౌట్ డెసిషన్స్. బీ కేర్ఫుల్. సత్యము తెలుసుకున్న తర్వాత సత్యాన్ని నమ్మి సత్యాన్ని తగినట్టుగా బ్రతకాలి, సత్యంని ధరించుకోవాలి. యు సీ, అగైన్ సర్వాంగ కవచంలో ద బెల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అనేక సార్లు చూసినప్పుడు ఇది ఏం చేస్తుందిరా అంటావు. అది లేకపోతే ఈ మనుషుడు లేడు. అడిగి చూడండి, ఎన్ని అథ్లెట్, క్రికెట్ ప్లేయర్కి గాడ్ లేకుండా పొమ్మను ఫీల్డ్లోకి, ఫుట్బాల్ ప్లేయర్ గాడ్ లేకుండా పొమ్మను క్రికెట్ ఫీల్డ్లోకి, ఏ కరాటే ఫైటర్ని గాడ్ లేకుండా పొమ్మను ఫీల్డ్లోకి, బాక్సింగ్ వాడిని గాడ్ లేకుండా పొమ్మను. ఫస్ట్ గాడ్ ఉందా చూసుకుంటాడు, లేకపోతే అయిపోయాడు. 6 అడుగులు అడుగున 7 అడుగులు ఉన్నాయి, గాడ్ లేదా మనుషుడు అవుట్. ఈరోజు అపవాది కూడా నీకు సత్యం లేకుండా చేస్తున్నాడు. ఓ, నువ్వు ఆయుధం పెట్టుకుని వస్తున్నావారా, వాక్యం తీసుకుని వస్తున్నావారా, విశ్వాసం ఎత్తుకురా. సత్యం లేకపోతే ఏం ధైర్యం నీకు, ఏం ప్రయోజనం ఉంది? ఇలాగ మోసపరుస్తా, ఇలాగ పడతావు. హ్యావ్ ద ట్రూత్. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. దేవుని వాక్యం చూసినప్పుడు సత్యము మనం కలిగి ఉన్నప్పుడు సత్యము ద్వారా మనకి అధికారం ఉంటుందండి. దేవుడిచ్చిన అధికారానికి లోబడాలి, దేవుడిచ్చిన హక్కుకి లోబడాలి. మన సమయం అధికమైంది, కానీ నేను ఇంతటితో ముగిస్తాను. నేను ప్రార్థన చేసే ముందు ఒక్క మాట చెప్తున్నా. ఇక్కడ ఏ కలర్ డ్రెస్ వేసి ఉంది? ఎవ్రీ రోమన్ చూసారనుకో, ఇట్ ఇస్ అ మస్ట్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు రెడ్డే ఉంటుంది, వైట్ ఎట్టి పరిస్థితి లేదు. జయించి వచ్చిన తర్వాత వైట్ వేసుకుంటారు. వీధుల్లో ఫ్రీగా తిరిగేటప్పుడు వైట్ వేసుకుంటారు. యుద్ధానికి వెళ్తున్నారంతా రెడ్ వేసుకుంటారు. కారణం ఏంటి తెలుసా? వారు రెడ్ వేసుకుని ఫైట్కి వెళ్ళినప్పుడు శత్రువు వాళ్ళని ఫైటింగ్ చేసేటప్పుడు సపోజ్ శత్రు ద్వారా ఒక దెబ్బ తగిలింది, ఒక గాయం అయింది, అండ్ హీ స్టార్ట్స్ టు బ్లీడ్. చూసి ఇందులో చూసినప్పుడు డ్రైగా పొడిగా నిట్ట ఉంది, ఇట్లా కాదు. ఇది వేసుకుని కొంచెం కుస్తీ పరిగెత్తు ఏమవుతుంది? చెమట పడుతుంది, అవునా? చెమటలో తడుస్తుంది, అవునా? చెమటలో తడిసిందా తెలీదు, రక్తం గారుతుందా తెలీదు. ఆ వస్త్రం ఏం చేస్తుందంటే ఆయన నిజంగా రక్తం కారుతుంది. ఎందుకంటే ఆపోనెంట్కి ఓడే ఈడు రక్తం కారుతున్నాడు రా అన్న వెంటనే వీడికి ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది. హీ విల్ స్టార్ట్ టు అటాక్ మోర్ విగరస్లీ. అందుకనే ఎర్ర వస్త్రం వేస్తారు. వారికి రక్తం కారుతున్నా కూడా
తెలియకుండా ఉండటానికి. నేను ఎందుకు చివరిలో ఈ మాట చెప్తున్నానంటే వాక్యం ఇక్కడ లేదు, కానీ ఐ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్టడీ ఆన్ దిస్, ఇయర్స్ ఆఫ్ స్టడీ. అందుకని ప్రాముఖ్యంగా ఫస్ట్ ఎర్ర వస్త్రం వేస్తే దానిపైన వేయాలని. అందులో చూసినప్పుడు గమనిస్తాను, నేను అర్థం చేసుకుంది, ఓహో ప్రభువా, మా పైన కూడా నీ రక్తం ఉండాలయ్యా. నీ రక్తం మా పైన ఉందనుకో, సాతాను మనల్ని కొట్టినప్పుడు we will not know, he will not know whether it is my wound or your blood, because your blood is enough for me. నీ రక్తం నన్ను కప్పితే సాతానికి కన్ఫ్యూజనే. ఈరోజు ఎంతోమంది మైండ్ని, జీవితాలని అపవాది పోరాడుతూ గాయపరుస్తాను చూస్తున్నాడు, కానీ నీ మీద యేసు రక్తం ఉంటే అపవాది గ్రహించలేడు. యు సీ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ, దేవుని వాక్యలో చూసినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ అని చెప్తూ వస్తుంది. ఆత్మ ఫలము, ఆత్మ మైండ్, మన మైండ్లోకి వచ్చేది, పరిశుద్ధాత్మ ద్వారా ఫలించేది మన మైండ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మైండ్. అన్ని సమయంలో నెమ్మది కలిగి ఉండు, సమాధానం కలిగి ఉండు, దీర్ఘశాంతం కలిగి ఉండు. ఎందుకు ఇదంతా చూసినప్పుడు ఏంటంటే, దీంతో లింక్ చేసి చెప్పాలంటే, వెన్ ద ఎనిమీ అటాక్స్ యూ, నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదనుకో, వాడికి పిచ్చి పడుతుందంట. ఇక్కడ ఎవరైనా సైతాన్ని పిచ్చి పట్టించే వాళ్ళు ఉన్నారు? చూద్దాం, ప్రార్థన భారం రండి. ఎందుకు కయ్యో బయ్యో అని అరుస్తున్నాం అని చెప్తా. బికాస్ అపవాది, డెవిల్ కెనాట్ నో వాట్ ఈస్ ఇన్సైడ్ యువర్ మైండ్, ఓన్లీ గాడ్ నోస్. హృదయ రహస్యాలు, తలంపులు ఎరిగింది దేవుడు మాత్రమే. కానీ అపవాది ఏంటి తెలుసా, వాడికి మన మైండ్ లోపట ఏముందో తెలియదు, కానీ వాడికి ఏం తెలుసా, హీ విల్ లుక్ అట్ యువర్ రియాక్షన్. నువ్వు ఏ విషయంలో అయితే శోధించబడతావో ఆ విషయంలో నేను టార్గెట్ చేస్తాడు. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఫైట్. ఒక ఆపోనెంట్లో ఏది వీక్ పాయింట్ నీకు తెలుసో అక్కడే కొడతానికి చూస్తావు. సో అపవాది హీ విల్ ట్రై టు టెస్ట్ యూ. ఇక్కడ కొడతాడు. ఇది దెబ్బలైతే మీకు అర్థం కాదు, కానీ ఎవరైనా పిల్లల్ని కితకలు పెడతాను చూసారా? ఇక్కడ పెడితే కొంతమంది పిల్లలకు అవ్వదు, కొంతమంది ఇక్కడ పెడితే హి అంటారు. నీకు తెలిసినట్టు ఏం చేస్తావు చెప్పు? నెక్స్ట్ అక్కడే పెడతావు. ఇక్కడికి వస్తావా? రావు. యు నో ఇట్స్ టైం వేస్ట్. అపవాది కూడా అంతే. హీ విల్ ఫైండ్ వేర్ యువర్ వీక్నెసెస్, వేర్ యూ విల్ సఫర్. ద ఓన్లీ థింగ్ ఇస్ దాట్, నేను నేర్చుకున్నట్టు వన్ కిడ్స్ ట్రై టు గివ్, మా పిల్లలతో నేను ఆడతా పెట్టినప్పుడు వారు నా పెడతానని చూస్తారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, కానీ ఏం రియాక్షన్ అవ్వడం. నేను కూడా ఏం మాత్రం రియాక్షన్ ఇచ్చానో అయిపోయాను నేను. ఎందుకంటే ఒకటి కాదు, నలుగురు అటాక్ చేస్తారు. సో రాదర్ బీ క్వైట్, ఏం తెలియనట్టుండు, కొంచెం ఓర్చుకో, తట్టుకో. నాకు అనిపించింది అట్లే కదా అపవాది దగ్గర కూడా మన ఆడాల్సిన గేము. కొంచెం ఓర్చుకో, తట్టుకో, అవసరమైతే దేవుడు స్తుతించు. ప్రభా నువ్వు గొప్ప దేవుడు ప్రభా చెప్పు. కన్ఫ్యూజ్ ద ఎనిమీ. You see in the Old Testament there are times that the enemy was confused. When the children of Israel worshipped God, the enemy was confused. Your worship will confuse the enemy. జీవం మరణం నాలుక వశం అంటాం. కారణం ఏంటంటే, నువ్వు కీడుని పలుకుతూ నేను ఇంతే, నేను చచ్చాను అయ్యాట అపవాది రెడీగా ఉన్నాడు నేను అటాక్ చేస్తానికి. పోరాడేవాడికి నేను పడిపోయాను, నేను అయిపోయాను, నా వల్ల అవధికి నా అయిపోయినంటే అయిపోయాడు అంతే. నేను పోరాడతానన్నాడు అనుకో, పడిపోయే పరిస్థితుల్లో కూడా పోట్లాడేవాడికి భయం ఉంటుంది. వీడు నేను పడతాను అనుకో, వీడు ఎక్కడ లేని ఓరాక్షలు చేస్తాడు, ఎగిరిగిరి కొడతాడు. అపవాది కూడా ఈరోజు చాలా మంది జీవితాలను ఎగిరిగిరి కొడుతున్నాడు. బికాస్ యు ఆర్ నాట్ క్యారింగ్ ద ట్రూత్, యూ డోంట్ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యూ డోంట్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. స్టే కంట్రోల్డ్ అట్ ఆల్ టైమ్స్. ఏది జరిగినా ప్రభు మేలే చేస్తాడండి, నో డౌట్ అబౌట్ ఇట్. నీవు సత్యాన్ని నమ్మి, నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు అంతే. నేను చేయగలిగినంత ఒకటే, దేవా నేను నీ ముందు సరికొన్నానా, నీ సత్యాన్ని పట్టుకున్నానా, నువ్వు ఇచ్చిన అవకాశాల తరుణాలు ఏదైనా బాధ పెట్టానా, అజాగ్రత్తగా చేశానా, నీకు ముందు సరిగ్గా బ్రతకలేదా, ఐ విల్ చెక్ దట్, ఫిక్స్ దట్. కానీ నీ భుజంలో ఉన్నప్పుడు నాకు నిత్య సుఖమయ్యా, నాకు సమాధానం ఉంది, నువ్వు నడిపిస్తావు. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు చెప్తున్నానండి, ద వరల్డ్ మైట్ హ్యావ్ డిసీవ్డ్ యూ. లోకం, అపవాది నీ మైండ్లో చెప్పగలిగిన అబద్ధాలన్నీ చెప్పాడేమో. ఎందుకంటే ఇంకో వైపు నుండి నాకు చాలా అబద్ధాలు వినబడుతూ ఉన్నాయి.
చాలా అబద్ధపు స్వరాలు లెగుస్తూ ఉన్నాయి. కానీ దేవుడి భుజం మీద ఆనుకున్న తర్వాత నాకు ఎట్లా ఉంది తెలుసా? ఓరక నిలిచి ఉండు, చూడు, జరిగిస్తాడు ఆయన. ఆయన చేస్తాడు చూడు. నీకు కంటికి కనరా, నీ చెవికి వినరా, నీ హృదయానికి గోచరంగా నీ కార్యాలు జరిగిస్తాడు చూడు. నీ ఫ్యూజులు ఎగిరిపోతాయి చూడు. మనం చెప్తాం చూడు, అలాంటి కార్యాలు చేస్తాడు దేవుడు. God does everything beautiful in His time. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. దయచేసి లేచి నిలబడదామండి. మీరు సత్యాన్ని నమ్మిన వారు, సత్యాన్ని ప్రేమించిన వారైతే సత్య స్వరూపి అన్న పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకుంటూ సత్య మార్గంలో, యేసయ్య మార్గంలో నడుస్తూ తండ్రి దగ్గరికి చేరి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి చేరి, తండ్రి ఇదిగోనయ్యా నీ బిడ్డని నీ దగ్గరకు వచ్చానయ్యా, నీ బిడ్డని నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, నీ ఆత్మ సహాయాన్ని వేడుకుంటూ, నీ ఆత్మ శక్తిని వేడుకుంటూ, నీ పునరుద్ధానపు శక్తి ద్వారా నింపబడి నీ కొరకు నీ సాక్షిగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. యూజ్ మీ లార్డ్, fill me Lord, guide me Lord, prepare the table for me in the presence of my enemies. You anoint my head with oil, surely goodness and mercy shall follow me all the days of my life. Not one day, not 2 days, not 3 days, all the days of my life. My cup runneth over, my cup runneth over with anointing. నీ అభిషేకం నా నుండి నిండి పొరలాలయ్యా, పొరలాలయ్యా. నీ మహిమ గల కార్యాలు, నీ అభిషేకం కార్యాలు నా జీవితంలో ఘనంగా కనబరచబడాలయ్యా. నీ ఆత్మ కార్యాలు ఘనంగా నా జీవితంలో కనబరచబడాలయ్యా. నీ శక్తి నా జీవితంలో అనుగ్రహించాలయ్యా. నీ శక్తి నా జీవితంలో అనుగ్రహించబడాలి. అడగండి, దేవా నన్ను నింపయ్యా, ఆనందంతో నింపు, ధైర్యంతో నింపు. నేను సత్యాన్ని నమ్ముతున్నాను, సత్యాన్ని ప్రేమిస్తున్నాను. సత్య స్వరూపి నీకు వందనాలు యేసయ్యా. నీవే మార్గం, నీవే జీవం, నీవే సత్యము ప్రభా. నిన్నే నిలుచున్నామయ్యా, నిన్నే నమ్ముచున్నాను ప్రభా, నిన్నే నమ్ముచున్నాము ప్రభా. మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దామా, మనస్ఫూర్తిగా దేవుని కనపరుద్దామా, మనస్ఫూర్తిగా ఆయన సహాయాన్ని వేడుకోదామా, ఆయన చేతులకు సమర్పించుకోదామా. నా జీవితంలో ఏం జరిగినా నువ్వు మేలే చేస్తావు. నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టావు ప్రభా. నా జీవితంలో సమస్త సమకూర్చి జరిగిస్తావయ్యా. అపవాది అబద్ధాలను ఎదిరిస్తున్నాను. నా గురించి వాడు మాట్లాడిన ప్రతి అబద్ధాన్ని కొట్టివేస్తున్నాను. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరదలదో, నాకు విరోధంగా లభిస్తున్న ప్రతి నాలుగుని ఐ రెబ్యూక్ ఇన్ జీసస్ నేమ్. చెప్పండి, చెప్పండి, మీరు నోరు తెరిచి చెప్పండి. క్యాన్సిల్ ఆల్ ద లైస్. నమ్మదగిన దేవానికి స్తోత్రములయ్యా, నమ్మదగిన దేవానికి వందనములు ప్రభా. ఘనమైన కార్యం జరిగించువాడానికి స్తోత్రములయ్యా. మీరు నమ్ముతూ ఉంటే దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తానని నమ్ముతూ ఉంటే దేవుడు మహిమపరచండి, దేవుడు మహిమపరచండి. నా జీవితంలో ఏది జరిగినా నేను మహిమపరుస్తానయ్యా, ఏది జరిగినా నిన్ను స్తుతిస్తానయ్యా. ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టను ప్రభా. నిన్ను నమ్మిన వారిని నువ్వు ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను నమ్మిన వారిని ఎంత మాత్రము నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. నీ పాదాల దగ్గర వచ్చిన ఎంత మాత్రము నువ్వు త్రోసివేసే దేవుడు కాదయ్యా. నీ నామములో ఉన్న జయము, నీ నామములో ఉన్న శక్తి మాకు దయచేయి. అడగండి, దేవుని అడగండి, నాకు దయచేయి ప్రభా, నాకు దయచేయి ప్రభా, నా జీవితంలో దయచేయి ప్రభా. నా జీవితంలో విడుదల ఇచ్చే దేవుడు నీవే, జయమిచ్చే దేవుడు నీవే. నా జీవితాన్ని మార్చి నన్ను మేలుగా చేసే దేవుడు నీవే ప్రభువా. నిన్ను కలిగి ఉన్న నేను ధన్యున్నయ్యా. నిన్ను కలిగిన రక్షణ జీవితం ధన్యమైంది ప్రభా. నీ వెలుగుల వాక్యంలో నడుస్తున్న నాకు ధన్యత ప్రభా. చెప్తామంటే దేవునికి వందనాలు తెలియజేస్తూ, స్తుతులు తెలియజేస్తూ, ఆయన ఘనపరుస్తూ ముందుకు సాగుదామా. దేవ, సత్యములో మేము బ్రతకాలి, సత్యములో మేము జీవించాలి, సత్యము కలిగిన వారిగా మా జీవితాలు ఉండాలి ప్రభువా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల కోసం విడుదల దయచేయి, స్వస్థత దయచేయి, నీ వాగ్దానాలను నెరవేర్పు దయచేయి. ఏ పరిస్థితుల్లో చెదరక బెదరక ధైర్యముగా శక్తి కలిగిన జీవితాలు మాకు దయచేయి ప్రభువా. ఇక్కడ నుండి నీ బిడ్డలు వెళ్తుండగా సమాధానంతో వెళ్ళాలి. నీ వాగ్దానాలు నమ్మదగినవయ్యా, నువ్వు నమ్మదగినది నీ వాగ్దానం. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఏ ఒక్కటి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు మాట ఇచ్చిన సమస్తము ముగించే దేవుడు అయ్యా. ఈరోజు మాకు కావాల్సిన విశ్వాసము దయచేయి,
Help us to know the truth, believe the truth, accept the truth, live in the truth, follow the truth, sanctified by the truth. దేవ సత్యంని ధరించిన వారిగా మా ఒక్కొక్కరి జీవితాలు చేయమని, ఏ స్థితికి ఎవ్వరికి బెదరక ప్రతి స్థితిగతులను మార్చే దేవుడు నువ్వు ఉన్నావు. నువ్వు చాలేసయ్యా. నీ కార్యాలే మా జీవితంలో కనబరిచి జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.